అందరికీ కూడా మీరందరూ కూడా పేదవాళ్లే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించడం జరిగింది. మరి నా దగ్గర ఒకరికి 4 బిడ్డలు ఉండేది. 4 బిడ్డలు ఒకే ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా నాకు స్థలం కూడా లేదు కదా అని కూడా అడిగారు కొందరు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం చూపించి ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇంకా ఎక్కడి నుంచి ఇసుక తెచ్చుకోవాలా, ఎక్కడి నుంచి ఇటుకరాయి తెచ్చుకోవాలా, ఎక్కడి నుంచి సిమెంట్ తెచ్చుకోవాలా, అక్కడి నుంచి తెచ్చుకునే అవకాశం కూడా మనకి లేదు. తెచ్చుకోవాలంటే ఖర్చు ఎక్కువ. ఖర్చు ఎక్కువ అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మనకి ఇల్లు రాదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ బడిగా ఎవరిచ్చారు? ఒక స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద సంస్థ ఆ సంస్థని నిర్వహించేది కానివ్వండి, లేదు ఎవరైనా ఉన్నవాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చి మనకు పెట్టేది కానివ్వండి. ఎవరు ఇక్కడ ఉండే మీకు తెలిసిన బషీర్. ఈ రోజు ఈ స్కూల్ ఎటొచ్చింది? ప్రభుత్వం నుంచి రాలే. ప్రభుత్వం ఒకసారి మీరు పర్మిషన్ పెడితే ఇక్కడ సరిపడా పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ స్కూల్ అవసరం లేదు అని చెప్పి పక్క ఊర్లో చదువుకోమని చెప్పింది. కానీ ఆల్టర్నేట్ స్కూల్ అనేది ఇస్తున్నారు. మరి ఎందుకు ఈ ఊరు తప్పైందో నాకు తెలియదు, కానీ నా దృష్టికి రాలేదు. ఆల్టర్నేట్ స్కూల్ అనేది తప్పకుండా ఇస్తున్నాం. కానీ ఈరోజు మామూలు బడి కంటే కూడా మంచి సౌకర్యవంతమైనటువంటి తరగతి గది, ఒక వరండా, దానికి కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి కావాల్సిన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇన్ని ఉండేటప్పుడు మనకి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదు స్కూల్ కి అనేది మాత్రం అది పొరపాటే. తప్పకుండా మీకు రేపు జరిగే సంవత్సరం అప్పటికి ప్రభుత్వ పర్మిషన్ తోనే మీకు స్కూల్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ విధంగా మాత్రం మీ పిల్లలందరినీ కూడా ఇక్కడ ఉండేటటువంటి అంటే 5 తరగతుల వరకు వస్తాయి. ఇక్కడ 1 నుంచి 5 వరకు వస్తాయి. అక్కడ వరకు చదివే పిల్లలందరూ కూడా బయట గ్రామాలకు పోకుండా మీరందరూ కూడా ఈ బడికి పంపండి. అంటే తక్కువ అది కూడా మీరు ఆలోచించండి. ఉన్న పిల్లలందరినీ కూడా బడికి పంపండి. గతంలో మనం చదువుకోలేకపోయాం, మనం ఇంకా కూడా వేలు ముద్రలు వేసుకుంటా కూర్చున్నాం. ఈ రోజు మన పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదు. మనకి ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తుంది, మనం ప్రభుత్వం మనల్ని గురించి ఆలోచిస్తుంది. అందువల్ల మనం ఏమంటే కొంచెం పిల్లలకి వెసులుబాటు ఇచ్చి పిల్లలు పనిలో కాదు ఉండాల్సింది, పిల్లలు బడిలో ఉండాలి అనే ఆలోచన తల్లిదండ్రి తీసుకోవాలి. అంతేకాకుండా తల్లిదండ్రి ఒక మగపిల్లవాడు పుడితే ఏమో ఉద్ధరించేవాడని, ఆడపిల్ల పుడితే ఏమో గుండెల మీద కుంపటని, ఆమెను ఏదో ఒక 10-12 సంవత్సరాలు పెంచి పెళ్లి చేసేస్తే భారం దిగిపోద్దని అటువంటి ఆలోచన మనమే చేస్తున్నాం. ఆ ఆలోచన కూడా తప్పు, పొరపాటు. నువ్వు చిన్నతనంలో చదువు లేకుండా మీ అమ్మా నాయన పెళ్లి చేస్తే నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఆ ఇబ్బంది నీ కూతురు పడకూడదు. అందువల్ల మనకి కూతురైనా కొడుకైనా సమానమే. ఈ రోజు ఎవరికైనా కూడా బీదరికాన్ని అర్హతగా చేసుకుని ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇక్కడ పార్టీలు కూడా చూడడంలే. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నీకు సహాయం చేస్తాను అనడంలా, నువ్వు తెలుగుదేశం పచ్చ చొక్కా అయితే నీకు సహాయం చేయను అనడంలా. అందరినీ కూడా బీద వాళ్ళందరినీ కూడా సమానంగా చూసి ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని అందిస్తుంది. ఈరోజు రైతులను చూస్తే రైతులను కూడా నువ్వు పెద్దోడు నువ్వు చిన్నోడు అనడంలా. వాళ్ళందరినీ నువ్వు వ్యవసాయం చేసుకో, నువ్వు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు అంటుంది. పాత బకాయిలన్నీ రద్దు చేసింది. ఈ రోజు మీరందరూ గ్రూపుల్లో ఉండాలి, చాలా మంది ఉన్నారు కదా, కానీ ఇంకా కొంతమంది లేరు కదా. అందరూ చేశారా? అందరూ చేస్తే చాలా మంచిది. చేయకపోతే చేయని వాళ్ళని కూడా మీరు చేర్చండి. మీరు ఈరోజు చిన్న ఆలోచన చేసాం మనం. ఆ రోజు ఆ ఎండు చేపలు అమ్ముకోను, పచ్చి చేపలు అమ్ముకోను, 1 రూపాయి తీసి పక్కన డబ్బాలు వేద్దామని అనుకున్నాం. అంతే కదా మనం చేసిన ఆలోచన. చిన్నది. చీకటి ఉంది, ఈ రోజు లైట్ ఉంది మనకి, బాగా కరెంట్ పెట్టుకున్నాం, మైకులు పట్టుకున్నాం, మాట్లాడుతున్నాం. ఈ కరెంట్ రానప్పుడు ఏం చేసాం మనం? అంత గుడ్డిలో కిరసనాయలు పోసి గుడ్డ ఉత్తేసే కదా మనం వెలిగించుకున్నాం. ఆ గుడ్డి చీకట్లోనే కదా పెద్దరాడే వంట చేసుకొని తినేసి పడుకున్నాం. మరి అటువంటిదే ఒక చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈరోజు రోడ్డు లేకపోతే రోడ్డు మొదలు పెట్టింది. మంచినీళ్ళు ఈ రోజు మీకు ఉప్పు నీళ్ళు ఇక్కడ, కానీ ఆ ఉప్పు నీళ్లు కాకుండా మీకు ఎక్కడి నుంచి అయినా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తుంది. ఎక్కడైనా రైతుకు ఉపయోగపడి మనకు పెద్ద పెద్ద డ్యాములు రావు, మనకి ఎక్కడైనా చెక్ డ్యాములు వస్తాయి. చెక్ డ్యాముల ద్వారా మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే దాని గురించి ఆలోచిస్తుంది, బిడ్డల గురించి ఆలోచిస్తుంది, బిడ్డల ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తుంది, అలాగే పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తుంది. ఇంకా మనకి సమయం ఉండి చేపల వేటే కాకుండా ఏదైనా గొర్రెలో బరిలో పెంచుకుంటే
వాటికి కూడా మనకి రుణాలు ఇస్తా ఉంది. వాటికి ఏదైనా జబ్బు వచ్చి ఏదైనా సడన్ గా చచ్చిపోతే మళ్ళీ మనం నష్టపోతామని చెప్పి వాటికి కూడా బీమా చేయండి, ప్రభుత్వమే మీకు మళ్ళీ తిరిగి డబ్బు కడుతుంది అని అది చేస్తుంది. అలా ఏ విధంగా ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం ఈ రోజు మనకు చేస్తుంది. గతంలో ఈ ఆలోచన వచ్చింది లేదు ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మీరు అడిగేవాళ్ళు, ఏమైనా మా ఊరు ఇప్పుడు కనపడిందా, నువ్వు వచ్చినప్పుడు రోడ్డు ఎట్లుంది, ఆ రోడ్డు పని ఏమన్నా చేసావా, తాగేదానికి నీళ్లున్నాయా, నాకు ఇప్పుడు ఎవరు బోరేస్తే వాళ్ళకే నా ఓటు నువ్వు అనేసి అన్నారు. మీరు అన్నారా లేదా? అన్నాం, మనందరం అన్నాం. కానీ ఈ రోజు అది కాదు పరిస్థితి. ఇవన్నీ గమనించిన తర్వాత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలనే కార్యక్రమం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం, ప్రతి గ్రామంలో రేషన్ కార్డు ఇవ్వడం, ప్రతి ఒక్క వ్యక్తికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వయసును బట్టి ముసలి వాళ్ళ పెన్షను, లేకపోతే విడో పెన్షను, లేదంటే వికలాంగుల పెన్షను నెలకు 200 రూపాయలు 1వ తారీఖున మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. గతంలో జన్మభూమి కార్యక్రమానికి పోతే మనం 6 నెలలకో 3 నెలలకో సాయంకాలం వరకు ఉపన్యాసం 75 రూపాయలు తెచ్చుకునేవాడు. ఈ రోజు 200 రూపాయలు మీకు ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు 1వ తారీఖు. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కదా. ఈ రోజు మీకు ఎంత రుణాలు వస్తున్నాయో బ్యాంక్ నుంచి, బ్యాంక్ ఇండియన్స్ తో మీ పొదుపు లక్ష్మి వాళ్ళకి ఎంత రుణాలు వస్తున్నాయి మనం చూసామా? మొత్తం చెక్కులు ఎప్పుడన్నా చూసామా? లక్షల రూపాయలు 1000 రూపాయలు ఈ రోజు మన చేతుల్లో చెక్కు పెడుతున్నారు. మరి నువ్వు చేసింది ఎంత రోజు రూపాయి, ఈ రోజు ఎంత వడ్డీ తీసుకుంటున్నారు నీ దగ్గర నుంచి? పావలా. నువ్వు రూపాయి కడుతుంటావు, ఈ రోజు నువ్వు రూపాయి కట్టినా నీ 30 నీకు తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు పై నెల నుంచి. నువ్వు నీ దగ్గర నుంచి ఒక వసూలు చేయబోయేది పావలా వడ్డీకి రుణాలు ఎక్కడి నుంచైనా వస్తాయా? వచ్చినాయి. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? దాంతో మీ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు, భర్తకు సహాయపడుతున్నారు, బిడ్డల చదువుకు సహాయపడుతున్నారు, ఇంకొంచెం మంచి జీవితం గడపబోతున్నారు. ఇవన్నీ మరి ప్రభుత్వం చేసిన పనులే కదా. ఈ విధంగా మీరు ఆలోచించినప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? కేవలం ఓటు అడిగేదానికే వచ్చిందా, పని చేసి పని గురించి చెప్పేదానికి వచ్చిందా? ఆలోచించండి మీరు. ఇప్పుడు 3 సంవత్సరాలే అయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఏం పనులు చేసినారు అని ఒకసారి మీరు ఆలోచిస్తే తక్కిన 2 సంవత్సరాలు మేము మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఏ సమస్యను అయితే మా ముందుకు తెచ్చారో సమస్య పరిష్కరించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.